ఓకే, ఇదివరకైతే కనీసం 1000 సంవత్సరాలు చేస్తే కానీ రాకపోయేది అనమాట. కానీ కలియుగంలో మనకు ఒక స్పిరిచువల్ గా ధ్యాన సాధన చేసే వాళ్ళకు తొందరగా వస్తుంది. కలియుగ ప్రభావం అంటే ఎక్కువ మంది రారు, వచ్చిన వాళ్ళకి బాగా సాధనలో ముందుకు వెళ్తారు. సో కలియుగ ప్రభావానికి క్లాప్స్ కొడదాం. ఆధ్యాత్మికతలో చేసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఉన్న వాళ్ళకి చాలా ప్రగతి వస్తుంది. ఈ 12 రోజుల్లో మీలో ఎంతమందికి వచ్చింది? ఖచ్చితంగా మనకు ఫీడ్బ్యాక్ ఫామ్లో నాకు లైట్ కనిపించిందా అని ఉంటుందన్నమాట. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్లో కనిపించాలో చెప్పి వెళ్ళాలి మీరు. ఓకేనా? రెడీ? అందరూ నిశ్చయమ్మా, క్లారిటీ? అంత బాగా చేయాలి, వీలైనంత కళ్ళు మూసుకుని ఉండాలి. ఓకే, అదేంటంటే సైంటిఫిక్ గా చూస్తే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అనేవి యాక్టివేట్ అవుతాయి అనమాట. డిఎంటి హార్మోన్ అంటే ఆనందం సంబంధించిన ఒక హార్మోన్ యాక్టివేట్ అవుతుంది లోపల. చాలా ఎంత ఆనందం లోపల నుంచి వస్తుంది అనమాట. అది చాలా గొప్ప హార్మోన్. అది ఎవరైతే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే చావు దాకా వెళ్ళి చెప్తారు కదా కొంతమంది, నేను వెళ్ళాను, పైనకి వెళ్ళాను, స్వర్గంలో కాంతి కనిపించి ఒకళ్ళు ఉంటావా వెళ్తావా అన్నారు, ఉంటాను అన్న, నెట్టేశారు, మన లోపలికి వచ్చేస్తాం బాడీలోకి అంటగా. అలాంటి వాళ్ళకు వచ్చిందనమాట ఈ డిఎంటి హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. అక్కడ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతుంది. చాలా మందికి చావు బతుకుల్లో ఉన్న వాళ్ళకు అలాంటి యాక్టివేట్ అవుతుంది అనమాట. అటువంటిది మళ్ళీ రెండోది ఎక్కడ యాక్టివేట్ ఉందో ఇక్కడ మన ధ్యాన సాధన వీలైనంత కళ్ళు మూసుకునే చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మనకే హార్మోన్ యాక్టివేట్ అవుతున్నప్పుడు చాలా ఆనందం వచ్చేసిందని మన జీవితంలో వచ్చేస్తుంది అనమాట. ఓకే, సైంటిఫిక్ గా డిఎంటి హార్మోన్. ఆధ్యాత్మిక పరంగా సచ్చిదానందం అనేది మనకు లోపల ఉన్నది, అది మనం తెలుసుకుంటాము. అప్పటి నుంచి మన జీవితంలో దుఃఖం నుంచి ముక్తి వస్తుంది అనమాట.